ఆచి చికెన్ మసాలా. విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ విషయంలో టీడీపీ హైకమాండ్ ఎటు తేల్చుకోలేకపోతోందా? బుద్ధా వెంకన్నకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వమని మెజారిటీ నేతలు మద్దతు పలికిన 3 మెన్ కమిటీని ఎందుకు వేశారు? ఇన్ఛార్జ్ పదవికి పోటీ ఎక్కువగా ఉండడమే ఈ నిర్ణయానికి కారణమా? మరి ఈ 3 మెన్ కమిటీ అయినా వెస్ట్ ఇన్ఛార్జ్ డిసైడ్ చేస్తుందా, లేక ఎటు తేల్చకుండా సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తుందా? లెట్స్ వాచ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇన్ఛార్జ్ పోస్టు భర్తీ చేయలేకపోవడంతో పార్టీ నేతల్లో నిరుత్సాహం నెలకొంది. ఈ పదవి కోసం అనేక మంది పోటీ పడుతుండటంతో ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అధిష్టానం కూడా ఈ అంశాన్ని నాంచుతూ వచ్చింది. అయితే విజయవాడకు గుండెకాయ లాంటి పశ్చిమ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్ లేకపోవడం లోటుగానే ఉంది. దీనికి తోడు క్యాడర్ నుంచి ఒత్తిడి కూడా అధికంగా అవడంతో ఇటీవల ఆశావాహుల జాబితాలను అధిష్టానం పరిశీలించింది. అయితే ఒకే పోస్టుకు అధిక సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నట్లు గుర్తించి 3 మెన్ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీల వారిని స్థానికులు ఆదరిస్తారు. అయితే తొలి నుంచి టీడీపీ కూడా తన సత్తా చాటుకుంటూ వస్తోంది. క్షేత్రస్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉన్న ఏకైక పార్టీగా టీడీపీ ఉంది. దీంతో ఈ పార్టీ ఇన్ఛార్జ్ పోస్టుకు అదే స్థాయిలో డిమాండ్ ఉంటుంది. అధికారం ఉన్నా లేకున్నా ఈ పోస్టుకు మాత్రం క్రేజ్ అలాగే ఉంటుంది. అయితే పశ్చిమ టీడీపీలో అనేక మంది నేతలు వర్గాలుగా విడిపోయారు. దీంతో ఎవరి కుంపటి వారిదే అన్న చందంగా మారింది. 2024 ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో కూడా 3 వర్గాలు విడివిడిగా ప్రచారం చేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టు భర్తీ చేయకపోవడంతో ఎవరికి వారే తామే ఇన్ఛార్జ్ అన్న తీరుగా వ్యవహరించారు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీలకు అధిక ఓటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో మైనార్టీ కోటాలో ఎమ్మెల్యే సీటు ఆశించిన మాజీ మంత్రి ఎంకే బేగ్ కుమారుడు ఎంఎస్ బేగ్ ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసి ఏడాది పాటు అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో కూటమి కలయికతో ఈ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బేగ్ ఇతర నాయకులు కూడా సుజనా చౌదరికే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మరోవైపు మైనార్టీ నేత మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జలీల్ ఖాన్ కూడా మరో వర్గంగా చెలామణి అవుతున్నారు. జేకే పేరుతో కొంతమంది ఆయన కోటరీలో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎప్పటినుంచో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. 2024 ఎన్నికల్లో అధిష్టానం తనకు సీటు ఇస్తుందని ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే కూటమి కలయిక నేపథ్యంలో ఆయన కల కూడా సాకారం కాలేదు. కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా వస్తుందని ఆశపడ్డారు, కానీ అది కూడా నెరవేరలేదు. అయితే ఇటీవల అన్ని పత్రికలు ఛానల్స్లో పశ్చిమ ఇన్ఛార్జ్ బుద్ధాకే అన్న ఊహాగానాల వార్తలతో వేడెక్కింది. ఇంకేముంది, ఇంతకాలానికి తన కోరిక నెరవేరబోతుందని సంబరపడే సమయంలో బుద్ధా వెంకన్న గొంతులో వెనక్కాయబడినట్లయింది. కన్వీనర్ పోస్టు కాదు 3 మెన్ కమిటీ అన్న వర్తమానం అందడంతో బుద్ధాలో జోష్ తగ్గింది. అలాగే నాగుల్ మీరా, ఫతావుల్లా, దుండి రాకేష్ ఇలా ఎవరి ప్రయత్నాలు చేసుకున్నా ఎవరికి ఫలితం దక్కలేదు. ప్రస్తుతం వెస్ట్ సెగ్మెంట్లో 3 ప్రధాన సామాజిక వర్గాల నేతలతో కలిపి 3 మెన్ కమిటీ వేయాలన్న ప్రతిపాదనకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో మైనార్టీ వర్గం నుంచి మైనార్టీలకు, బీసీ కోటాలో బీసీ వర్గానికి చెందిన నేతలకు, ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన నేతను కలుపుతూ 3 మెన్ కమిటీ వేసే అవకాశం కనిపిస్తుంది. వీరి నేతృత్వంలో క్యాడర్ పనిచేయాల్సి ఉంటుంది.
అయితే ఇప్పటికే ఎవరి కుంపటి వారే అన్న చందంగా నేతలు ఒకే గొడుగు కిందకు వచ్చి పనిచేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కమిటీ ఏర్పడినా మళ్ళీ ఎవరి ధోరణి వారిదే అన్న చందంగా వ్యవహరిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పశ్చిమలో 3 మెన్ కమిటీ టీడీపీ నేతలందరినీ కలుపుతుందో మరిన్ని మంటలు పెడుతుందో వేచి చూడాల్సిందే.